రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నరేంద్ర మోడీ గారు మనని భారతదేశంలో మనందరినీ అభివృద్ధి కోసం అహర్నిశల రాత్రి పగలు కష్టపడుకుంటూ మనం ఇక్కడ ఇంత మంచిగా ఉన్నామంటే దేశం సురక్షితంగా ఉంచిండ్రు. బార్డర్స్ పాకిస్తాన్ చైనాని వణికించి మనం అంత సురక్షితంగా చేస్తే మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు మీ దీవెనలు మీరు చూపిస్తున్న ప్రేమ ఇది నరేంద్ర మోడీ గారికి వెళ్తుంది, వారికి కూడా తెలుస్తుంది ఇక్కడ మీ ప్రేమ ఎంతుందో, వారి మీద మీ దీవెనలు ఎంతున్నాయో. మోడీ గారు వందల వేల కోట్లు మన గిరిజన ప్రాంతాలకి అలాట్ చేసిందంటే పక్కన పెట్టిండ్రు, కానీ అవి తెచ్చి మనకి ఇచ్చేటోడు లేడు. ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్లు మురిగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అయ్యా మాకివి కావాలి, మాకు హాస్పిటల్స్ కావాలి, మాకిడ పరిశ్రమలు కావాలి, మా మాతృమూర్తులు మా తమ్ముళ్ళు మేము ఇక్కడ చదువుకోవాలి కావాలి అని అడిగే నాదుడు లేడు. మోడీ గారి దృష్టి ఆల్రెడీ ఖమ్మం మీద పడ్డది, అశోరాపేట మీద పడ్డది. ఇక్కడ నా ఓటు కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆల్రెడీ మన అశోరాపేట గురించి భారతదేశం అంతా తెలిసిపోయింది. మరి అట్లాంటప్పుడు నరేంద్ర మోడీ గారిని మనం తెచ్చుకుందామా లేదా? ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు మన గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారు 6 గ్యారంటీలని ఇచ్చిండ్రు. అమ్మ మహిళలు మీకు తులం బంగారం ఇచ్చిండ్రా, 2500 ఇచ్చిండ్రా. మరి ఓట్లప్పుడు వచ్చి నోట్లతోటి మోసాలతోటి మీ ఓట్లు తీసుకొని మళ్ళీ కనపడకుండా మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు ఏముంటుంది కొత్త కథలు చెప్తున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మహిళల్ని మోసం చేసిన వాళ్ళు, రైతుల్ని మోసం చేసిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ బాగుపడలే. మరి నరేంద్ర మోడీ గారు అడక్కకుండానే వారు ఇచ్చి కోవిడ్ అప్పుడు మనందరికి ఇంటింటికి పంపించి ఉచిత బియ్యం ఇప్పుడు ఇచ్చి ప్రతి మహిళకి వారు చూసుకుంటూ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రైతులను కాపాడుకుంటూ మన అందరి గురించి ఆలోచిస్తూ వారి తండ్రి ఇంకెవరన్నా రాజకీయ కుటుంబం నుంచి రాలే, వారు ఒక ఛాయ్ బండి నుంచి ఎదిగి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి వరకు అయినరు. మరి నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవలో ఉండి అనేక రంగాలలో పనిచేసుకుంటూ మరి మా తాతలు కానీ తండ్రులు కానీ ఎవరు రాజకీయాల్లో లేరు. ప్రజలందరూ విజ్ఞావంతులు, చైతన్యవంతులు. మీరు ఇంటికి పోయి మీ అందరితో ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని రోజులు సిపిఐకి వేసినాం, కాంగ్రెస్ కి వేసినాం, అందరికి వేసినాం, మన జీవితాలు బాగుపడలే. మరి ఒక సైడ్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, గత 10 సంవత్సరాల నుంచి అహర్నిశలు చేస్తున్నారు. ఈ రోజు పని చేసేవాడికే ప్రజలు పబ్బం కడతారు, వారు నమ్ముతారు. ఈ రోజు తెలుగుదేశం తమ్ముళ్ళు ఎంఆర్పిఎస్ ఎన్టీఆర్ గారి స్థాపించిన తెలుగుదేశం తెలుగు తమ్ముళ్ళ ఆత్మగౌరవం కోసం చేసిన నందమూరి తారక రామారావు గారు మన ఒక విజనరీ. అంటే హైదరాబాద్ ని కానీ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వారు, అలాంటి తెలుగు తమ్ముళ్ళు ఈ రోజు మనకు జాయిన్ అయినరు. పక్క రాష్ట్రంలో కలిసి ఎన్నికలు కొట్లాడుతున్నాం. అలానే ఆ భాగంలో ఆ మిత్రత్వంతో ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసిండ్రు. అలానే ఎంఆర్పిఎస్ సోదరులు మనతోటి ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో అందరూ దేశభక్తి ఉన్నోళ్ళు, ప్రజల కోసం చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా ఒకటైనరు. మంచి వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటున్నారు, చెడ్డ వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. ఈసారి మన యుద్ధం అభివృద్ధికి, న్యాయానికి, ధర్మానికి, మన 600 సంవత్సరాల కళ నెరవేర్చిన మహానుభావుడికి, రామరాజ్యం కల్పిస్తున్న నరేంద్ర మోడీ గారికి ఇద్దాం. మీరు నాకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, మీరు నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారిని దీవించినట్టే. ఈసారి కమలం పువ్వు గుర్తుకి మీరు ఓటేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లో 4వ నెంబర్ అమ్మ మనది. మీరు 4వ నెంబర్ నొక్కితే మన జీవితాలు మనం బాగుపడ్డాయి.
పడ్డట్టే మన జీవితాలు మనం అభివృద్ధి చేసుకున్నట్టే. భారత్ మాతాకి జై. ఏవిరా బిడ్డ ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.